నాకు అవన్నీ ఏం చెప్పొద్దు, నాకు నా డబ్బులు నాకు ఇయ్యి. ఇస్తా, నేను ఇయ్యానని చెప్పాను నీకు, నేను ఇస్తా, నేను చెప్పింది. నా డబ్బులు నాకు ఇచ్చే. దండం పెడతా, నీ కాలు మొక్కమన్నా మొక్కుతా. నేను చెప్పేది అర్థం చేసుకో. ఎక్కడ పోతుంది డబ్బులు, నేను ఇస్తా. మా ఆయనకి తెలియనియ్యకు. తెలియనియ్యా నేను చెప్పేది ఉంటే నీకు తెలియనియ్యాను. ఎవరికి ఏం చేయాలి? నాతో ఒక రోజు గడపాలి. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నాకు అవన్నీ అవసరం లేదు, నాకు నచ్చింది అంతే. చెప్పు. నీకు దండం పెడతారా, నీ కాలు మొక్కుతారా? ఏం కాదు, చెప్పేది బాబు, నేను ఒక ప్రాబ్లం ఉన్నా, సేవ్ చేయండి. చెప్పండి అక్క. నేను జాబ్ చేసిన, అయితే 2-3 సంవత్సరాలు అయింది. అయితే ఒక ఆయన పరిచయం అయిండు. ఆయన జర డబ్బులు కావాలి, ఇట్లా నాకు మా వాళ్ళు బాగలేరు, మా అమ్మ నాన్న బాగలేరు, కొంచెం డబ్బులు ఇవ్వమంటే ఇచ్చిన. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన తీసుకెళ్ళిండు, సంవత్సరం అయిపోయింది. నేను 2 లక్షలు ఇచ్చిన. మా ఆయనకు తెలియకుండా నేను నా సొమ్ము అమ్మి నేను ఆయనకు డబ్బులు ఇచ్చిన. అయితే ఆయన ఇస్తా అంటుండు, ఇస్తలేడు. ఏదేదో నాకు చెప్తున్నాడు, నన్ను కావాలంటున్నాడు, నువ్వు వస్తే ఇస్తా అంటున్నాడు. ఎక్కడికి? ఆయన దగ్గరికి రావాలంట. నేను ఆయన దగ్గర రావాలంట. మా ఆయనకేమో తెలియకుండా నేను డబ్బులు ఇచ్చిన. మా ఆయన ఊరుకోడు, నన్నేమో చంపేస్తాడు ఆయన. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను నాకు ఏదో ఆపత ఉన్నది, ఆ తల్లిదండ్రులు బాగాలేరైనా ఇచ్చిన డబ్బులు. ఆయననేమో నన్ను బ్రోకర్ గా నన్ను వాడుకుంటున్నాడు. డే నైట్లు ఫోన్లు చేస్తున్నాడు, నన్ను పెద్ద టార్చర్ చేస్తున్నాడు. మా ఆయననేమో ఏంటిది ఎవరో అని అడుగుతున్నాడు, కానీ నేను ఆయనకి ఏం చెప్పలేకపోతున్నా. నన్నేమో ఇది వస్తావా రావా అని నన్ను ఇంకా ఫోర్స్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు అమౌంట్ ఇచ్చారు కదా, ఏమైనా కామర్స్ బాండ్ అలాంటిది లేదు బాబు, నేను మాట మీద ఇచ్చిన, ఏదో పరిస్థితి బాగాలేదు కదా అని మాట మీద ఇచ్చిన. కానీ వాడు చూస్తే నన్ను వాడుకుంటున్నాడు, ఇట్లా మొత్తం నన్ను టార్చర్ చేస్తున్నాడు. నిద్ర ఓనిస్తలేడు, నా పిల్లలకి నాకు మా ఆయనకు దూరం చేస్తున్నాడు. ఏమనంటే మీ ఆయన చెప్తా అని బెదిరిస్తున్నాడు నన్ను. ఏమని చెప్తాడు? నువ్వు సరిగ్గా వస్తేనే, నువ్వు నాతోటి ఉంటేనే డబ్బులు ఇస్తా, లేకపోతే డబ్బులు ఇయ్యను అంటున్నాడు. పడుకోమంటున్నాడు మొత్తం మాతోటే ఆయనతోటే ఉండాలంట. నేను డబ్బులు పడుకుంటే డబ్బులు ఇస్తాడంట, ఆయన తోటి ఉంటేనే డబ్బులు ఇస్తాడంట, లేకపోతే ఈయనంటాడు. ఆయన వదిలి నీ భర్తను వదిలేసి రమ్మంటున్నాడు. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది 6 నెలల నుంచి జరుగుతున్నది. నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇబ్బంది ఉన్నది, మాకు ఇంట్లో రెంట్కి ఇబ్బంది ఉన్నది, మా పరిస్థితి ఏమో ఇట్లున్నది. వాడు ఏదో పాపం అని ఇస్తే మమ్మల్ని ఇట్లా టార్చర్ వేస్తున్నాడు. మా పరిస్థితి ఎట్లా, ఏదైనా సహాయం చేయండి. చేస్తానక్క. నేనేమంటానంటే మనం ఏదైనా అమౌంట్ ఇచ్చినప్పుడు ఏదైనా ప్రామిసరీ నోట్ కానీ బాండ్ కానీ అలాంటిది రాపించుకోవాలి. నేను అంతమే ఆయన మంచోడని నమ్మిన, వాడు ఇసంటోడని నాకు తెలియదు, ఇంత దుర్మార్గుడు అని. వాడు చిన్న వయసే, వాడు మంచోడని ఇచ్చిన, ఏదో తొందరగా ఇస్తాడు, జాబ్ చేస్తాడు కదా ఇస్తాడని ఇచ్చిన. కానీ ఇంత టార్చర్ పెడతాడని నేను అనుకోలే. ఇప్పుడు మా ఆయన నేను ఇంట్లో ఎట్లుండాలి, మేము ఎట్లా బ్రతకాలి, మేము పని చేసుకుని బ్రతకటోళ్ళం. వాడి బాధ నేను ఇంకెంతకాలం భరించాలి? నేను ఫోన్ చూడు, మెసేజ్లు చూడు, ఎన్ని మెసేజ్లు పెడుతున్నాడు డే నైట్. చూడండి ఫోటోలో ఎట్లా మెసేజ్లు చూడండి. ఇంత డే నైట్, రాత్రి పగలు అస్సలు ఇంట్లో ఉండకుండా చేస్తున్నాడు ఆయన. నన్ను ఇచ్చేటప్పుడు మంచిగా మాట్లాడు, ఇచ్చినాక నాకు ఇట్లా ఫోర్స్ చేస్తున్నాడు. నాకు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, నాకు రేపు పొద్దున ఖర్చులు ఉన్నాయి, మేము ఇంటి రెంట్ కట్టుకోవాలి, మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి. ఈ మెసేజ్లు చూసి నా పిల్లలు, మా ఆయన ఎంత అపార్థం చేసుకుంటారు, నన్ను బ్రతకనిస్తారా వాళ్ళు? నన్ను ఇంట్లో కూడా ఉండనియరు. నన్ను ఎవరిని అడిగిచ్చినావు, ఎవరు చెప్పించినావు అని నన్ను టార్చర్ చేస్తారు. అక్కడ ఆయన బాధ భరించాలన్నా, నా పిల్లల బాధ భరించాలన్నా, నా భర్త బాధ భరించాలన్నా, ఎవరి బాధ భరించాలి? నేను ఇచ్చిన పాపానికి ఏదో వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, ఆపదకని ఇచ్చిన. వాడు ఇంత నన్ను ఇట్లా చేస్తాడా? నేను అలాంటి ఆడపిల్లలు వాళ్ళకి లేరా? వాడి నెంబర్ బ్లాక్ చేద్దామో 2 లక్షలు పోతాయి. ఎట్లకెంచైనా వాడిని పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పి నా 2 లక్షలు నా పైసలు అప్పచెప్పండి. పోలీస్ స్టేషన్ పోదాం అనుకున్నా, పోలీస్ స్టేషన్ పోదాం అనుకుంటే వాడు టార్చర్ చేస్తున్నాడు. అది నా తోటి ఉండపడికే పడుకున్నప్పుడు 2 లక్షలు ఇచ్చింది, లేకపోతే అదెందుకు ఇస్తుంది అని నా మీద మోపుతున్నాడు. నా తోటి ఉన్నది ఇన్ని నెలలు అని నా ఫోటోలు అన్ని తీసుకొని చూపెట్టిండు.
ఇక ఇసొంటి దాంతో నేను పోలీస్ స్టేషన్ ఎక్కి పైసలు తెచ్చుకోవాలి. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ. ఇటు చూసి ఆడపిల్లలు అక్కడ డబ్బులు ఇచ్చి ఇగో ఇంత మోసపోయినా నేను ఎవరికి చెప్పుకోవాలి. నువ్వు డబ్బులు అడుగుతుంటే ఈమెకి నాకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది అందుకే డబ్బులు ఇచ్చిందని చెప్తున్నాడు. అవును స్వామి, నువ్వు బాధపడద్దు లెక్క. వాడు నా మీద మోజుతోటి చేస్తున్నాడు ఇదంతా. ఓకే, నేను ఏదో వాడు తమ్ముడు చిన్న ఏదో ఆ పరిస్థితికి ఇచ్చిన, నేను వాళ్ళ తల్లిదండ్రులు బాగాలేరని పరిస్థితికి ఇచ్చిన, వాడు నన్ను వాడుకుంటున్నాడు ఇట్లా నన్ను. ఎక్కడ ఉంటాడు అబ్బాయి? ఆయన మా కింద రూమ్ లోనే ఉంటాడు. చూడండి, వచ్చి చూడండి, ఇంట్లోనే ఉంటాడు. నాకు ఇంట్లో అసలు ఉండబుద్ధి అయితే లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నా భర్త నా పిల్లల్ని ఇచ్చిపెట్టి నేను ఎక్కడ పోవాలి? బాధపడద్దు అక్క, ఏం కాదు, సాయం చేస్తా అక్క. గమ్మున నుండి ఏదో ఒకటి చేద్దాము కంపల్సరీ. నాకు పిల్లలు ఉన్నారు, మా ఆయన ఉన్నాడు, నాకు నన్ను చంపుతాడు తెలుస్తా. ఆయన బ్రతకనియ్యాడు. వాడు మంచోడు అనుకోని ఇచ్చినా కానీ వాడు ఇంత పని చేస్తాడని అనుకోలే నేను. నాకు ఆడపిల్లలు, నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నా. నేను నిజమే అక్క, నువ్వు చేసుకున్న తప్పే కదా ఇది. మంచోడని ఇచ్చిన కానీ వీడు ఇట్లా ఉంటాడని నాకు తెలియదు. నాకు ఆడపిల్లలు ఉన్నారు, రేపు పొద్దున ఖర్చులకు వస్తాయని ఇచ్చిన నేను. కానీ వీడు ఇంత దుర్మార్గుడు అని నాకు తెలియదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నా డబ్బులు ఇప్పియ్యారు, అలా సగమైన ఇప్పియ్యారు. తమ్మి జర సాయం చేయండి. బాధపడద్దు అక్క, ఎందుకు నువ్వు పెద్ద ఇట్లాంటి పని చేయొద్దక్క. నాకు తెలియదు బాబు ఈ విడిసొంటాడని. వాడు మంచోడు అనుకున్నా, ఇట్లా దుర్మార్గుడు అని నా మీద ఇంట్లో ఉద్దేశం ఉంటదని నేను అనుకోలేదు. పిల్లలు స్కూల్ పోయినాక, మా ఆయన డ్యూటీ పోయినాక ఊకొస్తాడు. వాడు వచ్చి ఏమో నాకు ఏదేదో టార్చర్ చేస్తున్నాడు, ఏదేదో అంటున్నాడు. వాడు ఏమన్నాడక్క? నాతోటే పడుకో, నాతోటే ఉండు అని అంటున్నాడు. రోజు కావాలంటున్నాడు. నా ఇష్ట పెడతలేడు నన్ను. ఇట్లా నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? నేను ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్ప ఎప్పుడు మా ఆయన లేనప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళిపోని ఇంట్లో రూమ్ లోకి వస్తున్నాడు. అంటే రెడీలో ఉంటాడు, ఎప్పుడు వెళ్ళిపోతారు. నేను ఎవరికి చెప్పుకోలేను. నేను మా ఆయనకు తెలిస్తే ఇంకా చంపేస్తాడు. ఆయన బ్రతకనియ్యాడు. నాకు డబ్బులు ఇప్పినా, నాకు అన్నితోటి నా వల్ల అయితే లేదు. నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. నేను జర సాయం చెయ్యి. చేస్తాను అక్కడ, దండాలు ఏం పెట్టద్దు. నేనేమంటానంటే మనం డబ్బులు ఇచ్చేటప్పుడు మనం అంత డబ్బులు ఇవ్వడం చాలా తప్పునిది. సో ఇచ్చినా కూడా ఒక గ్యారంటీ లేకుండా ఒక బాండ్ కాగితం అలాంటిది ఏం రాసుకోకుండా ఇవ్వడం అసలు మెయిన్ తప్పు. ఏంటంటే భర్తకు తెలియకుండా ఇవ్వడం అనేది చాలా తప్పు. నువ్వు అది అమౌంట్ విషయం కదక్క. నువ్వు కుటుంబానికి ఎప్పుడైనా యూజ్ అవుతుంది, పిల్లల ఖర్చులు కనేసి అనుకోండొచ్చు, ఇంట్రెస్ట్ కోసం లేకపోతే ఏదో అనుకోండొచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, నువ్వు చేసిన సాయం అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు చేసిన సాయం అనేది చుట్టుపక్కలందరికీ నీకు వాడికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందనేసి లెక్కలో వాడు సృష్టించాడు. ఇంటికి వస్తున్నాడు, నువ్వు వదులుకోలేని సిచ్యువేషన్. ఇప్పుడు అమౌంట్ ఏం చేస్తావు? మీ హస్బెండ్కి చెప్పలేవు. ఇప్పుడు ఏం చేయగలుగుతావు చెప్పు? అలాంటి లంబడి కొడుకుల్ని మనము మంచి అనేది సాయం చేసి ఎటువంటి ఆపదలో మనల్ని ఆదుకునింది ఆ తల్లి. పాపము మా కుటుంబం ఇబ్బందులు ఉండేదని గుర్తుపెట్టుకోకుండా. నిజమే అక్క, ఇప్పుడు సిచ్యువేషన్ వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఎలా, వాడు ఎట్లా చేస్తున్నాడు, అది కదా ప్రాబ్లము. మనకు ఏదన్నా గ్యారెంటీ అనేది ఉంటే పోలీస్ స్టేషన్ వేసి బెదిరించవచ్చు. మనకు ఒక బాండ్ కాగితం ఏది లేకపోయా ఏం చేయగలుగుతాం? ఎట్లైనా వాడిని తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. చేస్తాను అక్క, టెన్షన్ పడద్దు. నువ్వైతే బాధపడదు. నువ్వు ఇట్లా కుంగిపోతుంటే నీ ఆరోగ్యం అనేది దెబ్బతింటది అక్క. మళ్ళీ పాపలు ఉన్నారంటున్నావు, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నావు, ఇబ్బంది పడతావు నువ్వు. అవన్నీ టెన్షన్ పెట్టుకోబాక అంటున్నారు. నా మీదనే ఉమ్మేసారు కానీ వాడిని ఎవరు అడుగుతలేరు. అవును కదా అక్క, ఆడ మనిషే కదా అక్క. ఒక అబ్బాయి ఏం చేసినా రాదు, ఆడ మనిషి కాబట్టి నీదే తప్పు అనిపిస్తుంది. ఊరికే ఇచ్చిందా వాడికి అంత డబ్బులు, ఏదో వాడికి మీద కోరిక కలుగుంటుంది ఇంకా అనేసాగాడ అంటారు. అమౌంట్ పక్కన పెడితే అక్క, నిన్ను ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఈ విధంగా టార్చర్ పెడుతుంటే మనసు ప్రశాంతత ఉండదు. బై మిస్టేక్ నువ్వు ఏమైనా చేసుకుంటావు, పిల్లలు అనాథలు అయిపోతారు. మళ్ళీ నేనేమంటానంటే, నువ్వు మంచిగా ఇప్పుడు ఈ టార్చర్ పెడుతున్నాను అంటున్నావు కాబట్టి, వాడు ఫోన్ చేసినప్పుడు, నువ్వు ఫోన్ చేసినప్పుడు, సంథింగ్ నువ్వన్నా సరే వాడైనా సరే ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మంచిగా నేను చెప్పినట్టు చెయ్యి. కంపల్సరీ వాడిని తీసుకొచ్చినామంటే వాడు నీ మీద ఏది చేస్తున్నాడో, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో మనం ఒక రికార్డ్ చేసి నేను బొక్కలో వేపిస్తా. నీ అమౌంట్ నీ జోలికి రానికుండా నేను చేస్తా. ఈయనక్క నేను అదే నువ్వు ఒక 1 hour ఒక టెక్నికల్గా కొద్దిగా తెలివిగా ప్రవర్తించి వాడికి డౌట్ రాకుండా వాడు చెప్పినట్టుగా నవ్వుతూ మాట్లాడిని ఆడికి సరే ఇంటికాడ వద్దు, ఇట్లా మా హస్బెండ్కి ఉంటాడు అనేది తీసుకొచ్చి మంచిగా మా పిన్ని వాళ్ళతో ఎవరిదో ఒక రూమ్ ఉందని చెప్పి తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడితో మ్యాక్సిమం నేను చూసుకుంటాను మిగతా కథ. వాడిని తుక్కు కొట్టి నీలాంటి వాళ్ళ జోలికి ఇంకొకసారి ఎవరి జోలికి పోకుండా, ఎవరిని మోసం చేయకుండా నేను చూసుకుంటాను. ఓకే.
ఎంత దూరం నా కోసం వచ్చావో కంపల్సరీ నీకు చేస్తానక్క. ధైర్యంగా ఉండు, బాధపడబాక. సరే మ్యాక్సిమం 3 వస్తే ఈ రోజు లోపల తీసుకురా, ఓకేనా? తీసుకొని వచ్చి మీకు అప్ప చెప్తాను నేను. సరే అక్క, నువ్వు ఎన్ని దండాలు గంటలు ఏమొద్దు, నువ్వు తీసుకొచ్చావంటే నేను కంపల్సరీ నేను చూసుకుంటా. నేను కెమెరా ఆల్రెడీ ఫిక్స్ చేస్తాను, నువ్వు భయపడద్దు. వచ్చిన తర్వాత వాడు ఏమి చేసినా సరే మనకు ప్రూఫ్ రికార్డ్ అవుతుంటుంది, ఓకే? నీకు నేను ఉంటాను, నేను బయటే ఉంటాను. నాకు అర్థమైందక్క, నీకు ఏమి ఇబ్బంది రాదు. వాడిని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నీది, నీకేమి కానికుండా చూసుకుంటే నాది బాధ్యత, ఓకేనాక? సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే కొంతమంది అమాయకులు అనాలో, లేదంటే వాళ్ళ కుటుంబం కోసం సంథింగ్, లేదంటే వాళ్ళ కూతురు చిన్నపిల్లలు వాళ్ళు ఎదిగే వయసు వచ్చినప్పుడు ఏదన్నా అమౌంట్ యూజ్ అవుతుంది అనేసి ఆమె గోల్డ్ అన్నీ అమ్మి భర్తకు తెలియకుండా అంటే ₹6 కూడబెట్టి ఎవరో ఇంట్రెస్ట్కో సంథింగ్ ఆపదలో ఉందని ఇచ్చిందో, బాధలో ఉందని ఇచ్చిందో, లేదా ఇంట్రెస్ట్ ఏదన్నా పిల్లలకి యూజ్ అవుతుంది ఫీజులకు అనేసి ఇచ్చిందో తెలియదు, కానీ ఒక బాండ్ కాగితం కూడా లేకుండా ఇవ్వడం వల్ల వాడు ఏ విధంగా ఇప్పుడు టార్చర్ పెడతాడంటే, అమౌంట్ ఇవ్వకపోగా నాతో పడుకుంటే సుఖం వస్తుంది, నీకు నేను చూసుకుంటాను, మీ హస్బెండ్ కన్నా బాగా చూసుకుంటాను, బాగా చేస్తా, ఇట్లా అని ఆమె ఏ విధంగా అంటే కొన్ని చెప్పుకునే మాటలు కూడా చెప్తుంది. అంటే టచ్ చేయడం కానీ, ఆమె రూమ్కి వెళ్ళి పట్టుకోవడం కానీ, అక్కడ ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే చెప్పుకోలేకపోతా ఉంది నిజం చెప్పాలంటే అక్క. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్ప ఏదైనా మనం ఫ్యామిలీలో జరిగేటప్పుడు మన కుటుంబ సభ్యులకు అనేది అంటే పిల్లలకు లేకపోయినా పర్లేదు, కానీ భార్య భర్తలు అనేది ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు భార్యకి తెలిసి భార్య భర్తకు తెలియకుండా ఏది చేయకూడదు. ఒకవేళ భర్త భార్యకి మ్యాక్సిమం కొన్ని విషయాల్లో అయితే షేర్ చేయాలి. సో చిక్కులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె ఒక్కటే బాధపడతా ఉంది, ఇట్లా హస్బెండ్కి చెప్దామంటే ఇంత అమౌంట్ ఎందుకు ఇచ్చేవాడికి, నీకు వాడికి ఏం సంబంధం, ఒక ఆ మాట వస్తే హస్బెండ్ కాడి నుంచి చచ్చిపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు. సో 2 లక్షలు ఒక కాగితం లేకుండా వాడికి ఇచ్చావంటే నీకు వాడికి ఏంది సంబంధం అంటాడు, అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. సో అలాంటి పరిస్థితులు ఎవరు తెచ్చుకోవద్దు. ఏదన్నా భర్తకు తెలియకుండా చేసేటప్పుడు భర్తకు ఇన్ఫామ్ చేయండి. ఇంట్లో డబ్బుల విషయం కానీ ఏదైనా సరే మనం ఈ సమాజంలో ఎట్లుందంటే మనం మంచి చేసినా కూడా అది మనకు చెడుగా తిరిగి వస్తుందన్నమాట. సో దయచేసి భార్యాభర్తల మధ్య ఏ దాపరికాలు లేకుండా చూసుకోండి. ఒకవేళ ఇట్లా మంచి కోసం చేద్దాము, కుటుంబం డెవలప్ కోసం చేద్దాము, అక్కడ ఇక్కడ అమౌంట్ ఇచ్చి ఇంట్రెస్ట్ వస్తుంటే చాలే మనకు కొద్దిగా కుటుంబం ముందుకు తోసుకుపోవచ్చు అని ఒక మంచి ఆలోచనతోనే ఆలోచిస్తారు కొంతమంది అయితే లేడీస్. సో అలాంటి ఆలోచించే వాళ్ళకి ఇది నిదర్శనం. సో ఇలాంటి చిక్కులు వస్తాయి, దయచేసి అలాంటి ఇబ్బందులు పడద్దు. సో రూపాయి కూడబెట్టి ఎంతో కష్టం చేస్తే కానీ ఎవరికి డబ్బులు ఊరికే రావు. సో ఆ డబ్బులంతా 2 లక్షలు అంటే ఆమె ఎన్ని రోజులు కష్టం చేసింది, వాళ్ళ హస్బెండ్ ఎన్ని రోజులు కష్టం చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. సో డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎవరిని గుడ్డుగా అయితే నమ్మొద్దు. ఓకే ఫ్రెండ్స్, అక్క నువ్వైతే మ్యాక్సిమం ఈరోజు తీసుకొచ్చి నేను చేస్తాను అక్క, నీకు కెమెరా అయితే ఫిక్స్ చేస్తాను. వాడు వచ్చేటుకుంటే నాకు ఒకసారి మెసేజ్ కలిసి మెసేజ్ అని పెట్టు, ఫోన్ అని చెప్పు, రెడీలో ఉంటా. ఓకే, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చినా నేను చూసుకుంటాను. సరే అక్క, ఓకే బాధపడతా. మీ అమ్మ నాన్న బాగాలేరని నేను 2 లక్షలు ఇస్తే నువ్వు ఇట్లా టార్చర్ చేసి ఎట్లా? మా ఆయనకు తెలియకుండా, నా పిల్లలకు తెలియకుండా, నా పిల్లల ఖర్చులు వస్తాయని నీకు ఇచ్చిన నాకు డబ్బులు ఇవ్వవా? ఇస్తానని ఇయ్యనని చెప్పాను నేను. మా ఆయనకి నేనేం చెప్పుకోవాలి? నేను నా ఇంటి పరిస్థితి, ఇల్లు ఎట్లా మేము నడిపించుకోవాలి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇస్తానులే, ఎక్కడ పోతే ఇక్కడ పోను కదా, ఇక్కడే ఉంటాం కదా, ఇస్తానులే. చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని అంటున్నారు నన్ను, ఏమంటున్నారు? నేను ఏ మాట ప్రకారం ఇచ్చినా నువ్వు అదే మాట ప్రకారం నాకు ఇవ్వాలి కదా. నేను ఇస్తా, కొంచెం టైం పట్టుద్ది అంతే, నేను ఇస్తాను కదా. ఇప్పుడు నేను దేనికి పిలిచావు, నేను ఏం చెప్పాను నీకు? ఇస్తా అంటే నా పరిస్థితి ఎవరు? ఆయనకు తెలియకుండా ఇచ్చిన నేను, మా ఆయన తెలిసి ఆయన ఊరుకుంటాడా? మీ ఆయనకు తెలీదు, ఎవరికి తెలీదు. నేను ఇస్తానులే, నన్ను నేను ఇస్తానులే. ఇప్పుడు దేనికి పిలిచావు నన్ను? నేను దేని చెప్పాను నీకు? ఇప్పటిదాకా చేసింది చాలు. ఇప్పుడు నా పరువు పోయింది, నేను నవ్వుల పాలు అయిపోయినా. నాకు ఆడపిల్లలు ఉన్నారు, మీకు నాలాంటి వాళ్ళు మీకు కూడా ఉన్నారు కదా. నాకు అవన్నీ ఏం చెప్పొద్దు, నాకు నా డబ్బులు నాకు ఇయ్యి. ఇస్తా, నేను ఇయ్యనని చెప్పాను నీకు? నేను ఇస్తా, నేను చెప్పింది. నా డబ్బులు నాకు ఇచ్చే. నాకు మా ఆయన ఉన్నాడు, నేను చెప్పేది మా ఆయన నాకు కావాలి, నా పిల్లలు కావాలి. నాకేం వద్దు, నాకేం చెప్పొద్దు, నువ్వేం చేయొద్దు. నువ్వు నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఆడపిల్లలు ఉన్నారు. చెప్పేది నువ్వు ఇప్పుడు ఏడో అంటే ఏం లేదు. నాకేం వద్దు, నా పైసలు నాకు ఇయ్యి, నా డబ్బులు నాకు ఇయ్యి. నాకేం వద్దు. నాకేం వద్దు, నా డబ్బులు నాకు ఇయ్యి. నేను చెప్పేది ఏమొద్దు, నాకేం చెప్పొద్దు. నువ్వు నేను చెప్పేది నేను ఇస్తాను, ఎక్కడ పోదు నీ డబ్బులు. ఏడవకు, నేను చెప్పేది నేను ఇస్తాను డబ్బులు నీకు. ఇచ్చి మాట్లాడు, ఇచ్చే నాకు.
నేను ఇస్తా, రేపే నాకు ఇస్తా ఇచ్చేయ్. నీకు. నేను రేపే ఇస్తా నీకు. నేను చెప్పేది విను. ఎందుకు నేను చెప్పేది విను. మీ ఆయన కన్నా బాగా చూసుకో. దండం పెడతా నీ కాలు మొక్కమన్నా మొక్కుతా. నేను చెప్పేది అర్థం చేసుకో. ఎక్కడ పోతుంది డబ్బులు నేను ఇస్తా. మా ఆయనకి తెలియనియ్యకు. తెలియనియ్యా నేను చెప్పేది ఉంటే నీకు తెలియనియ్యాను ఎవరికి. ఇప్పటిదాకా నేను ఇన్ని ఏమున్నావు నేను చెప్పేది నువ్వు చెప్పిందలే నేను చేసిన. దండం పెడతా నా డబ్బులు నాకు. నేను చెప్పేది నీ తోపుంటూ అనుకో. అవన్నీ వద్దు. నేను చెప్పేది నాకు నువ్వు చూడమ్మా, కావాలని నేను చెప్తే మాత్రం కొడతా. నేను ఇంక ఇట్లనే చేసామంటే చెప్పేది నువ్వు. ఇట్లా చేసామంటే నాకు కోపం వస్తుంది. ఎక్కడ పోతుంది డబ్బులు ఇస్తా. నేను కొట్టినంటే నువ్వు ఉండదు నాకు. నేను చెప్పేది అర్థం చేసుకో. నేను చెప్పేసుకొని నువ్వు కొడతా. నేను నా కోపం వస్తే నేను ఎంతవరకు మంచిదాన్ని అంతవరకు మంచిదాన్ని. నేను తెగిర్చింది అంటే చెప్పేది అర్థం చేసుకుని రేపటి వరకు నాకు ఇచ్చి పడే ఇస్తా. ఇంకెక్కువ చేసినావు అనుకో. మీ ఆయనకు తెలియకుండా ఇచ్చావు, నేను ఇస్తా. అంతేగాని నేను చెప్పింది వింటేనే ఇస్తా. ఇట్లా ఎన్నిసార్లు చెప్తావు నాకు ఈ మాట? ఎన్నిసార్లు చెప్పాను నీకు? 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నావు. 6 నెలల నుంచి చెప్తున్నా, కానీ నేను చెప్పింది చేయట్లేదు కదా నువ్వు. నేను చెప్పింది తినప్పటికే కదా ఎంత దూరం వచ్చిన. నేను మీ ఆయనకు తెలియకుండా ఇచ్చావు, నేను ఇస్తా అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. నేను దేని గురించి చెప్తున్నా నువ్వు అర్థం చేసుకో, అంతే. నువ్వు ఇచ్చేటప్పుడు ఇట్లనే మాట్లాడినావా? పరిస్థితికి ఆపదకి ఇచ్చిన నువ్వు ఆపదకి ఇవ్వాలి కదా. ఇవ్వాలి, కానీ నేను చెప్తున్నా కదా. నేను చెప్పేది నువ్వు కావాలని అడుగుతున్నా నేను. అంటే తీసుకునేటప్పుడు ఒక మాట, ఇచ్చేటప్పుడు ఇంకో మాటనా? అవన్నీ నాకు తెలీదు. కావాలి, నువ్వు కావాలంటే అడుగు, ఇస్తా. లేకుంటే లేదు. నేను ఎట్లా మంచిగా ఇచ్చినా నాకు అట్లా డబ్బులు అపోయాయి. నేను చెప్తాను, నేను చెప్పింది అర్థం చేసుకుని నేను చెప్పిన పని చేస్తే ఇస్తా. అంటే నువ్వు ఎవరికి చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఇదే నా ఆఖరి మాట. ఇదే ఆఖరి మాట. నేను చెప్పింది చేస్తేనే ఇస్తా. నువ్వు ఎవరికి చెప్పినా వేస్టే. నాకు ఇద్దరు ఆడపిల్లలు తల్లి. నీకు ఇట్లనేనా? నువ్వు ఎందుకు అందరికి ఎందుకు చెప్పుకుంటావు? నాకు ఇచ్చింది బతుకుతున్నా నేను. నాకు ఇచ్చింది నాకు నీకు మాత్రమే తెలుసు. ఈ విషయం ఎవరికి తెలీదు. నువ్వు ఎవరు చెప్పినా వేస్ట్. ఎవడు రాడు. నేను చెప్పింది చేస్తేనే ఇస్తా. ఏం చేయాలి? నాతో ఒకరోజు గడపాలి. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నాకు అవన్నీ అవసరం లేదు. నాకు నచ్చింది అంతే. కూర్చో. చెప్పు. నీకు దండం పెడతారా? నీ కాలు మొక్కుతారా? ఏం కాదు, చెప్పేది మడియర్ మార్కండేయ మంచి మాట చెప్తారా.